హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ థర్డ్ సెమ్కి సంబంధించి మీకు టోటల్ సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, టోటల్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ మీరు ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, మొత్తం కెరీర్ గైడెన్స్ అంతా ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2026కి సంబంధించి థర్డ్ సెమ్ బీఎస్సీ స్టూడెంట్స్ మీకు సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయని ఈ వీడియో ఉంటుంది. మీరు ఎవరైతే బీఎస్సీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్లోనే మీరు కాలేజ్లో మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని ఉంటారు కదా. ఈ సెమ్ నుంచి మీకు మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతాయి. ఎవరైతే బీఎస్సీ స్టూడెంట్స్ మేజర్ సబ్జెక్ట్గా కంప్యూటర్ సైన్స్ అండ్ మైనర్ సబ్జెక్ట్గా స్టాటిస్టిక్స్ సెలెక్ట్ చేసుకుని ఉంటారో వాళ్ళకి సిలబస్ అండ్ సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేజర్ సబ్జెక్ట్స్కి వచ్చేసి మీకు టోటల్గా 3 మేజర్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. వన్ ఈస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, షార్ట్లీ DBMS అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ బై యూజింగ్ జావా. ఇది మీకు టోటల్గా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంప్యూటర్ ఆర్గనైజేషన్, షార్ట్లీ CO అని పిలుస్తారు. ఈ 3 మేజర్ సబ్జెక్ట్స్ అనేవి మీకు థర్డ్ సెమ్లో ఉంటాయి. వెన్ కమ్స్ టు మైనర్ సబ్జెక్ట్స్, ఎవరైతే స్టాటిస్టిక్స్ని మైనర్ సబ్జెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఈ సెమ్లో స్టాటిస్టికల్ మెథడ్ అనే పేపర్ ఉంటుంది. మీకు మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్ బోత్ కూడా 70 మార్క్స్ పేపర్కి ఉంటుంది. 30 మార్క్స్ ఇంటర్నల్స్ ఉంటాయి అండ్ 50 మార్క్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి ఉంటాయి. ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్లోనే మీకు రికార్డ్స్, వైవా అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ సెమ్లో మీకు లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ లాంగ్వేజ్ మీకు ఇంగ్లీష్ అనేది ఉంటుంది, విచ్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీ గ్రూప్. అందరికీ కూడా ఇంగ్లీష్ అనేది కామన్ సబ్జెక్ట్ అనమాట. వెన్ కమ్స్ టు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, సాంస్క్రిట్, ఉర్దూ. ఏదైతే మీ కాలేజ్ మీకు చూస్ చేస్తుందో దాన్ని బట్టి ఉంటుంది. అలాగే మీకు ఈ సెమిస్టర్లో మీకు మల్టీ డిసిప్లినరీ కోర్స్ అండ్ స్కిల్ కోర్స్ కూడా ఉంటుంది. ఈ బోత్ కోర్సెస్ కూడా మీకు కాలేజెస్ చూస్ చేస్తాయి కాబట్టి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. లాంగ్వేజెస్ కూడా మీకు 70 మార్క్స్కి ఉంటుంది, 30 మార్క్స్ ఇంటర్నల్స్ ఉంటాయి. అలాగే మల్టీ డిసిప్లినరీ కోర్స్ అండ్ స్కిల్ కోర్సెస్కి వచ్చేసి మీకు 50 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఈ పేపర్స్కి ఏంటంటే ఎలాంటి ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఉండవు, డైరెక్ట్ థియరీ ఎగ్జామినేషన్సే ఉంటాయి 50 మార్క్స్కి. థర్డ్ సెమిస్టర్ వచ్చేసి మీకు ఓవరాల్గా 7-8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. చాలా టఫ్ సెమిస్టర్ అనే చెప్పొచ్చు. మీరు డే 1 నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మన ఛానల్లో మెయిన్గా మీకు మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్ ఏవైతే కంప్యూటర్ సైన్స్ అండ్ స్టాటిస్టిక్స్ చూస్ చేసుకుంటారో అన్ని సబ్జెక్ట్స్ కూడా మన ఛానల్లో యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సిలబస్ వైజ్ మీకు విత్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఏ సబ్జెక్ట్ మీద వీడియోస్ చేయమంటారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. For more videos like this, stay tuned and don't forget to like, share and subscribe to our channel. Thank you for watching.